దినేష్ చౌదరి గారితో మొదలు పెడదాం. నమస్తే దినేష్ చౌదరి గారు. నమస్తే అండి. సో మనం చూసుకున్నాం వేడిగా అసలు కేసీఆర్ గారు ఇన్ని రోజుల మౌనం తర్వాత ఈ రోజు మాట్లాడారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? ప్రధానంగా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా రిప్లై ఇచ్చారు. అంటే కేసీఆర్ గారు ఒక బాధ్యత కలిగిన మాజీ ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ ప్రభుత్వానికి ఒక సమయం ఇద్దాం, తన పరిపాలన ఏ విధంగా ఉంటుందో నిశ్చితంగా గమనిద్దాం, గమనించిన తర్వాత వాటిలో లోటుపాట్లను సవరించుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారా లేదా, ఇవన్నీ కూడా గమనించి ఆ తర్వాత నిశ్చితంగా పూర్తి స్థాయిలో గమనించి ఆ తర్వాతనే ఆయన కార్యక్షేత్రంలోకి దిగాలనేసి మొదటి నుంచి కూడా భావించారు. అందులో భాగంగానే ఆయన ఇంతకాలం కూడా వ్యూహాత్మక మౌనమే వహిస్తూ వచ్చారు. అది కేసీఆర్ గారి గురించి తెలియని వాళ్ళు, లేకపోతే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే కేసీఆర్ గారు ఎందుకు కనిపిస్తలేడు, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఏం మాట్లాడతలేడు, ఎందుకు ఆడకొస్తలేడు, ఎందుకు ఈడకొస్తలేడు అనుకుంటా మాట్లాడతారు. కాకపోతే ఆయనని మొదటి నుంచి ఎవరైనా కనుక చూసిన వాళ్ళు ఉంటే ఉద్యమ సమయంలో కూడా అంతే, ఆయన చాలాసార్లు వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటుండే. ఆ సమయంలో కూడా అంతే, ప్రతిపక్షాలు కేసీఆర్ మాట్లాడతలేడు, చూసిర్రా, అయిపోయిండు, సలబడిపోయిండు, ఇక మా మధ్యలోకి రాడు, పబ్లిక్ మధ్యలోకి, ఇట్లాంటివి అన్నీ అన్నారు. ఎస్, మీరు అన్నట్టు మౌనంగా ఉన్నారు. ఓకే, బట్ ఏడాది పాలన కాంగ్రెస్ నడిపించింది, ఏడాది వారోత్సవాలు కూడా చేసుకున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? సభకు ఈవెన్ స్పీకర్ పిలిచినా కూడా రాలేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏడాది పాలనలో మీరు 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఈ 10 సంవత్సరాల ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఏడాది పాలనలో వీళ్ళు ఇచ్చారని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో మీరేమంటారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి వచ్చి క్వశ్చన్ చేయొచ్చు కదా. నేను అదే అంటున్నా, దేనికైనా కూడా ఆయన ఒక స్థాయి కలిగిన నాయకుడు, ఏది పడితే అది తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు. పూర్తిగా సంపూర్ణంగా ఇవ్వాల్సిన అవకాశాలన్నీ ఇద్దాము అనేది ఆయన ఒక ఆలోచనలు ఉండే. మీరు చూస్తే పురాణాల్లో కూడా శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు శ్రీకృష్ణుడు చాలా ఓపికగా ఉండే, బలవంతుడే, కానీ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఎక్కడైనా సుధరాయించుకునేందుకు అవకాశం ఇద్దాము అన్నట్టు ఎదురు చూసారు. సో అంటే మీరు ఛాన్స్ ఇచ్చారు? అయితే మేము కూడా ఇచ్చాం. కేసీఆర్ గారు కూడా అదే చేశారు. చూద్దాము, మనం మాట్లాడే ముందు వీళ్ళకి అవకాశాలు ఇద్దాం, ఎక్కడన్నా సరే వీళ్ళ నడవడిక మార్చుకుంటారా, లేకపోతే వీళ్ళు చేస్తున్న తప్పులు సరిదిద్దుకుంటారా అనేది పూర్తి స్థాయి అవకాశం ఇచ్చి ఆ తర్వాతనే కార్యక్షేత్రంలోకి దిగుదామనేసి ఆయన ముందు నుంచి అనుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూస్తే అన్ని రంగాలలో ప్రభుత్వం ఫెయిల్ అయిందండి. ఎవరు అవునన్నా కాదన్నా అన్ని రంగాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయింది, పరిపాలనలో ఫెయిల్ అయింది, శాంతి భద్రతలు కాపాడడంలో ఫెయిల్ అయింది, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే వివిధ శాఖలు వాటి నిర్వహణలో ఫెయిల్ అయింది, రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో పెట్టడంలో ఫెయిల్ అయింది. దానికి నిదర్శనం మనం చూసుకుంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నిన్నగాక మునుగోడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు మాట్లాడుకుంటా, ఆ వీడియో ఉన్నది మన దగ్గర, కావాలంటే ప్లే చేస్తాను నేను. ఏమన్నాడు, మనము రైతు భరోసా ఇస్తామని చెప్పినాము, కానీ దానిలో కూడా డుమ్కి కొట్టినాం మనం ప్రజలని. ఇస్తామన్నది 15,000, కానీ ఇప్పుడు ఇచ్చేది కేవలం 12,000. అది కూడా గత సంవత్సరంలో ఇవ్వాల్సింది ఎగరగొట్టినాం మనం. ఇవన్నీ చూస్తుంటే ఊళ్ళలో ప్రజలు మీకంటే కేసీఆర్ పాలనే బాగుండే, మీరేం చేస్తలేరు అనుకుంటా మనల్ని తిడుతురు, అవునా కాదా అనుకుంటా వాళ్ళ కార్యకర్తలను ప్రశ్నిస్తున్నాడు మీటింగ్లో. అది మనం చూసినాం స్వయంగా. నిన్నగాక మొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఆయన తన నియోజకవర్గంలో మాట్లాడుతూ, మేము కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇయ్యలేకపోతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అందుకని మేము ఇయ్యలేకపోతున్నామని ఆయన అంటాడు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వారు కూడా 4-5 రోజుల క్రితం దానికి రీజన్ లేకపోలేదా? ఇప్పుడు మీరైతే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మీరు వెళ్ళిపోయింది. సో ఆ అప్పులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డాయి. సో దానికి రీజన్ లేకపోలేదని మీరు అంటారా? చూడండి, ఇటువంటి మాటలు మాట్లాడే ముందు మనం గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడండి, ఎన్నికల సమయంలో ఇదే మీడియా ప్రశ్నించింది రేవంత్ రెడ్డిని, మీరేంటి ఇన్ని హామీలు ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి, మీరే అంటున్నారు కదా ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయంటే ఏమన్నాడు, మాకు అన్నీ తెలియదు అనుకుంటున్నారా, తెలంగాణ ధనిక రాష్ట్రం, దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం, మేము ఇవన్నీ కూడా వర్కౌట్ చేసినాం, మా దగ్గర మేధావులు ఉన్నారు, మేము వీటన్నింటినీ కూలంకుషంగా చర్చించుకుని ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, తెలంగాణ అనేది ధనిక రాష్ట్రం, బట్ మీరు అప్పుల ఊబిగా చేసి వెళ్ళిపోయారు. మేము ఆ రోజు తీసుకొచ్చింది స్పష్టంగా పేపర్ మీద ఉండే, అవన్నీ తెలియదా, హామీలు ఇచ్చే ముందు తెలియదా, ఇవన్నీ ఎట్లా వర్కౌట్ చేయాలో తెలియదా, అవి తెలియకుండానే నోటికి వచ్చింది మాట్లాడిరా, లేదా ప్రజలను మభ్య పెడదాం అనుకున్నారా?
మేమున్న సమయంలో ఏ రోజు ఇబ్బంది కాలేదు కదా. రైతు బంధు ఏ రోజన్నా ఆగిందా మేమున్న సమయంలో? ఎక్కడ కాలేదా ఇబ్బంది? సమయానికి వచ్చినాయి కదా. జీతాలు ఎక్కడైనా ఆగినాయా? సమయానికి వచ్చినాయి కదా. పెన్షన్లు ఎక్కడైనా ఆగినాయా? సమయానికి వచ్చినాయి కదా. ఎక్కడైనా నీటి లభ్యత తగ్గిందా? ఎప్పుడు లేని విధంగా గత సంవత్సరం చూసినామండి మనం. కృష్ణా బేసిన్లో క్రాప్ హాలిడేలు ప్రకటించారు కొన్ని చోట్ల. ఎప్పుడు లేదు కదా. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రోజు లేదు కదా. గత సంవత్సరం మాత్రమే వచ్చింది కదా. కాబట్టి వీళ్ళు పరిపాలన చేతగాక ఫెయిల్ అయింది కాబట్టే కదా ఇవన్నీ అయ్యింది. మేము ఈరోజు అదే అడుగుతున్నాం. మీరు పరిపాలన సంవత్సరం పూర్తి చేశారు. మీరేమన్నారు? మేము వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తామని పతాక శీర్షికల్లో ప్రతి పేపర్లో యాడ్లు ఇచ్చారు కదా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరిని పిలిపించుకుని చెప్పారు కదా ఆ మాటలు. ఇచ్చిన హామీలో ఏవి నెరవేర్చలేదు అంటారు అయితే. ఒక్క ఫ్రీ బస్సు తప్ప ఏది పూర్తిగా నెరవేరిందో చెప్పండి నాకు మీరు. నో నేను చెప్పడం కాదు, మీరు చెప్పగలుగుతారా? పూర్తి స్థాయిలో నెరవేర్చింది ఒక్కటైనా? రుణమాఫీ పూర్తిగా అయిందా ఎక్కడైనా? ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు మొన్ననే చెప్పారు ఆయన నియోజకవర్గంలో, ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు, త్వరలో అవుతుందని ఆశిద్దామని. ఇవన్నీ కాదండి. ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పూర్తి స్థాయి రుణమాఫీ జరిగిందా? కాలేదు. రైతు భరోసా, కౌలు రైతుకి ఇద్దరికి 15,000 ఇస్తామన్నారే ఎకరానికి. దాన్ని కాస్త ఎగరగొట్టి 12,000 చేసిరు ఇప్పుడు. పోనీ అది కూడా అందరికి ఇస్తున్నారా? మండలానికి ఒక గ్రామానికే ఇస్తున్నారు. ఎందుకు అది? అదేంటి? మండలానికి ఒక గ్రామానికే ఇస్తామని మొదట్లో ఎందుకు చెప్పాలి, ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నారు? అదేవిధంగా పోనీ ఇవి వదిలేద్దాం మనం. ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామన్నారు. ఎక్కడైనా ఒక్క మహిళకి ఇచ్చారా 2,500 నెలకి? ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తామన్నారు. ఒక్క చోటైనా 4,000 హామీలు ఇచ్చారు, బట్ ఒక్కటి కూడా ఏది చేయలేదంటారు. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఫెయిల్ అండి. ఒక్కటి మాత్రమే ఫ్రీ బస్. ఫ్రీ బస్సులో కూడా మళ్ళీ అది ఓన్లీ ఆర్డినరీ బస్సులకు ఇచ్చారు. మళ్ళీ ఎక్స్ప్రెస్ డీలక్స్ వీటిలో లేవే. కాబట్టి అన్నిట్లో తూట్లు పడుస్తున్నారు. వడ్లకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు వీళ్ళు. వచ్చిన తర్వాత ఏమైంది? లేలే అన్ని వడ్లకు కాదు, ఓన్లీ సన్న వడ్లకే ఇస్తాం. ఏం ఇచ్చే ముందు మాట మరి అదే మీ గ్యారంటీలో చెప్పాల్సింది కదా, కేవలం వీటికే ఇస్తాము ఇవ్వము అని. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యానిధి క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు. ఎవరికైనా ఇచ్చిర్రా అండి? ఎక్కడైనా వచ్చిందా? ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగికి 4,000 రూపాయలు ఇస్తాము అన్నారు. ఒక్క నిరుద్యోగికి ఎక్కడన్నా రాష్ట్రంలో ఇచ్చిన మాటలన్నీ గాలి మీద మాటలు, నీటి మీద రాతల్లానే ఉన్నాయి, బట్ ఏది కూడా అమలు కాలేదు. నేను చెప్పడం కాదు, మీరు మీ ఛానల్ తీసుకెళ్ళండి, మీ లోగో తీసుకెళ్ళండి, మీ రిపోర్టర్లను పంపించండి. నేను అడిగిన వాటిలో ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పమనండి ఎవరినైనా. అప్పుడు తెలిసిపోతుంది కదా, దూద్ కా దూద్ పానీ కా పానీ అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఇదే విషయంపై రేవంత్ బహిరంగ సభ పెట్టి కూడా చెప్పారు, మేము ఇచ్చిన ప్రతిదీ నెరవేరుస్తున్నాం, కావాలని ప్రజలు వద్దనుకున్నారు కాబట్టి మీ కోర్టులే లేదు, కావాలని ఇట్లా మాట్లాడుతున్నారు, బట్ ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? సంజన గారు, ముఖ్యమంత్రి గారు మాటలు ఎట్లుంటాయంటే ఆయన అవగాహన ఇవన్నీ మనం చూసుకుంటే, నిన్నగాక మొన్న ఏమన్నాడండి, శ్రీశైలం ఆలయం తెలంగాణలో ఉందంట. శ్రీశైలం ఆలయం ఉందా తెలంగాణలో? గతంలో ఏమన్నాడు, బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉందన్నాడు. బాక్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉందా? మనకి 3 దిక్కులా సముద్రం ఉందన్నాడు, తెలంగాణకి ఉందా? కాబట్టి ఆయన పాపం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చెయ్యడు, ఏదో మాట్లాడతాడు. దాన్ని పట్టుకుని మనం ఆయన మాటల్ని పట్టుకుని మాట్లాడితే ఎట్లా? గతంలో ఆయన అన్నదే ఏమని, తెలంగాణ ధనిక రాష్ట్రం, అత్యధిక తలసరి ఆదాయం ఉన్నది, కాబట్టి దీన్ని ఎట్లా నెరవేర్చాలో మాకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నది, మేము చేస్తాము అన్నాడు. ఈరోజు మరి అదే బేల మాటలు, బెంబేలు ఎత్తే మాటలు ఎందుకు మాట్లాడతాడండి?